ఇలా కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయాయి, డయాగ్నోస్టిక్ సెంటర్లో రియేజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయాయి, డాక్టర్లకు కనీసం జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే మొన్ననే చూసాం, కొడంగల్లో 108 సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండు. సకాలంలో 108 అందకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల ఇవాళ మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటుంటే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేడు. ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ పథకం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72% డెలివరీలు జరిగేది. కానీ ఇవాళ ఈయన వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి 52% పడిపోయింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డాక్టర్లు లేక కేసీఆర్ కిట్ పథకం బంద్ అయి 20% మంది ఇవాళ తగ్గిపోయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది.